యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉండిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు ఆయన ధారాళముగా దయచేయువాడు అని రాయబడి ఉన్నది. దేవుడి జ్ఞానం కావాలండి. దేవుడి జ్ఞానం ఉంటేనే కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎవరితోటి మనం ఏది మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో మనకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి జ్ఞానం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. యేసయ్యకి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. బుద్ధి జ్ఞానములు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి అనుగ్రహిస్తాడు ప్రార్థన చేస్తే. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. జ్ఞానం మనకి ప్రత్యేకంగా అవసరమై ఉన్నది కాబట్టి భయపడకు నాకు జ్ఞానం లేదు అని. తప్పకుండా మనకి యేసయ్య అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్.